ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడానికి కారణం నువ్వే కదా. నువ్వు ఆడిన అబద్ధం వల్లనే కదా నేను తల్లినయ్యాను. అది అవమానంగా భావించే కదా నా బిడ్డని నేనే వద్దనుకున్నాను. ఏంటి? నేను ఆడాను అబద్ధం, దానంతటా అదే బయటపడిందా? కాదే, నీ వల్లే బయటపడింది. ఆనందరావు బాబాయ్ వాళ్ళ గుట్టు అందరి ముందు బయట పెట్టాలని, శ్వేత ఆదిల పెళ్లి ఆపాలని ఆ సుబ్బారావుని ఇంటికి తీసుకురావడం వల్లే ఇలా జరిగింది. ఆ డాక్టర్ మన ఇంటికి రావడం వల్లే ఈ విషయం బయటపడింది. ఆ ఆస్తి దక్కుతుంది అని అబద్ధమాడి ఆ రోజు నన్ను మోసం చేశావు. ఇవాళ ఆ సుబ్బారావుని ఇంటికి తీసుకొచ్చి నిజం బయటపడేలా చేసి అందరి ముందు నేను తల దించుకునేలా చేశావు. నమ్మించి గొంతు కోసే కసాయిదానివే నువ్వు, కసాయిదానివి. కుక్క మోట నీ నోట్లో నుంచి వచ్చిందంటే నాలుక చీరేస్తాను. నీకోసం ఇంత చేసినా అవన్నీ తెలిసి కూడా నేనే తప్పు చేశానని వాదిస్తావా? తప్పు నీది కాదే, నీది కాదు, నిన్ను పెంచిన పిన్నిది. మధ్యలో ఆవిడ్ని ఎందుకు తీసుకొస్తున్నావు? ఆవిన్నే అనాలి, ఆవిన్నే అనాలి. తన మూర్ఖత్వాన్ని చిన్నప్పటి నుంచి నీ మెదడులోకి చొప్పించి ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, బంధుత్వాలు అనే వాటికి దూరంగా స్వార్థం, మూర్ఖత్వం, మోసాలకి దగ్గరగా నిన్ను పెంచింది. అందుకే ఆవిన్నే అనాలి. నువ్వు ఏం చేసినా ఇప్పటి వరకు నేను నిన్ను భరించాను. ఇంకా నిన్ను భరిస్తే అరే నేను తప్పు చేసిందన్నవుతాను. ఎప్పటికైనా నిన్ను మార్చి నిన్ను మనిషిగా చెయ్యాలనేదే నా టార్గెట్. ఇప్పటి వరకు నేను వెళ్ళిన రూట్ వల్ల ఏ ప్రయోజనం లేదని అర్థమైపోయింది. మారుస్తా, ఇక నుంచి రూట్ మారుస్తాను. నీ కాళ్ళు చేతులు విరక్కొట్టైనా సరే నిన్ను రూట్లోకి తీసుకొస్తా. తప్పు చేస్తే శిక్షించడం కాదు, ఇక నుంచి తప్పు చెయ్యకుండానే చూస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.